Hello friends, very good evening. Welcome to the Hindu editorial analysis LTX classes సగర్వంగా సమర్పిస్తున్న 3 days ఫ్రీ యాక్సెస్ ప్యాక్. మీరు ఇంకా ఎన్రోల్ అవ్వకపోతే ఇమీడియట్గా ఎన్రోల్ అవ్వండి. మన వెబ్సైట్ www.ltxclasses.com మీరు ఓపెన్ చేసి అందులో సెర్చ్ బాక్స్లో ఫ్రీ అని చెప్పి టైప్ చేయండి. యూ విల్ గెట్ దిస్ ప్యాక్. దీంట్లో మీకు ఫ్రీగా ఎన్రోల్ అవ్వండి. 3 రోజుల పాటు మన ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తున్న యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండ్ ఆల్ ది కాంప్లిమెంటరీ కోర్సెస్ విచ్ ఇంక్లూడ్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి అన్ని ఎగ్జామ్స్ని ఇంక్లూడ్ చేసిన కాంప్లిమెంటరీ కోర్సెస్ని కూడా మీరు చెక్ చేసి మీకు నచ్చిన కోర్సు మీరు ఎన్రోల్ అవ్వాలంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు, పే చేసి లైఫ్ టైం వ్యాలిడిటీతో. ఈ 3 రోజుల పాటు టెస్ట్ చేసుకోండి. కంటెంట్, క్వాలిటీ, టీచింగ్ అంతా టెస్ట్ చేసుకొని మీకు నచ్చితే మీకు నచ్చిన కోర్సులో మీరు జాయిన్ అవ్వండి మేడంకి కాల్ చేసి. అన్ని ఫీజులు కూడా అందుబాటులో అవైలబుల్, అందరూ రీచ్ అయ్యేలాగా ఉంటాయి. సో ఇవాళ ఎడిటోరియల్ యొక్క టైటిల్ నో టైమ్ ఫర్ ప్లెసిబో అని చెప్పి వచ్చింది. సో ప్లెసిబో అంటే అర్థం ఏంటంటే మనకి ఫిజియోలాజికల్ ఎఫెక్ట్ లేకుండా సైకలాజికల్ ఎఫెక్ట్ కోసం ఇచ్చే డ్రగ్. అంటే ఒక షుగర్ పిల్లే ఇస్తారు, దాంట్లో ఏమి ఉండదు, మందు ఉండదు, కానీ నీకు మందు ఇస్తున్నామని చెప్పి పేషెంట్కి చెప్పి ఇస్తారు. సో పేషెంట్ డజంట్ నో దట్ ఇట్ ఈస్ జస్ట్ ఏ షుగర్ పిల్. హీ ఫీల్స్ ఇట్ ఈస్ ఎ ప్రాపర్ మెడిసిన్, అది నిజమైన మెడిసిన్ అనుకుంటాడు. సో దానివల్ల నిజమైన మెడిసిన్ అనుకుంటాడు కాబట్టి సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఫిజియోలాజికల్గా, బికాజ్ అది మెడిసిన్ కాదు కాబట్టి ఫిజియోలాజికల్గా అంటే బాడీలో అది ఎటువంటి రియాక్షన్స్, యాక్షన్స్ ఫిజియోలాజికల్గా తేదు. సైకలాజికల్ ఇంపాక్ట్ వల్ల కొన్నిసార్లు తగ్గొచ్చు, కొంచెం రిలీఫ్ ఫీల్ అవ్వచ్చు. అయితే ఇక్కడ ఈ ప్లెసిబో అనే పదాన్ని ఎందుకు వాడారంటే ప్లెసిబో డీల్స్ ఎట్ సైకలాజికల్ లెవెల్ బట్ నాట్ ఎట్ రియల్ లెవెల్ అని చెప్పడం. అలాగే ఇండియా కూడా ఒక డ్రగ్ రెగ్యులేటర్ మనకు ఉన్నారు. డ్రగ్ రెగ్యులేటర్ అనేది ఏదో చేసేస్తున్నారు అన్నట్టు కాదు, నిజంగానే పని చేయాలి. ఏదో చేస్తున్నారు, ఆ యాక్షన్ తీసుకుంటుంది, ఈ యాక్షన్ తీసుకుంటుంది అన్న ఫీల్ కలిగించి ఆగిపోకూడదు. యాక్షన్ నిజంగా తీసుకోవాలి అని అర్థం. ఏదో మందు ఇచ్చేస్తున్నారన్న ఫీల్ ఇవ్వడం కాదు, నిజమైన మందు ఇవ్వాలనేది ఎలాంటి పాయింటో ఇక్కడ కూడా అంతే. India has to work harder on its image of having an independent drug regulator. మన డ్రగ్ రెగ్యులేటర్ చాలా ఇండిపెండెంట్గా ఉన్నారు, చాలా ఇంపార్షియల్గా ఇండిపెండెంట్గా వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు అని ప్రపంచానికి భారతదేశం చెప్పాల్సిన అవసరం ఉంది. మన ఇమేజ్ కొంచెం డ్యామేజ్ అయింది, దాన్ని మనం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. ఇమేజ్ ఎందుకు డ్యామేజ్ అయింది అనేది స్టోరీలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఇండియాస్ ఎపెక్స్ డ్రగ్ రెగ్యులేటర్, ఎపెక్స్ అంటే టాప్ మోస్ట్, the Central Drugs Standard Control Organization CDSCO has barred ante prohibited Haryana based Maiden Pharmaceuticals Limited from manufacturing medicinal drugs manufacture cheyoddu అని చెప్పి వాళ్ళని CDSCO బార్ చేసింది. ఎవరిని? మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ కంపెనీని. ఎందుకని? దిస్ వాజ్ ఆఫ్టర్ సమ్ ఆఫ్ ద cold and cough syrup it manufactured and exported to the Gambia were marked out by the World Health Organization as being linked to the deaths of 66 children there. అక్కడ 66 మంది పిల్లలు చనిపోయారంట. ఈ పిల్లలు ఎందుకు చనిపోయారని చెప్పి కనుక్కుంటే దానికి ఈ పర్టికులర్ మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసిన కోల్డ్ అండ్ కాఫ్ సిరప్ వాడకానికి ఏదో లింక్ ఉన్నట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని మార్కౌట్ చేశారు, అంటే హైలైట్ చేశారు. పూర్తి స్థాయి రిపోర్ట్ ఇంకా రాలేదు, కానీ ఇది కారణం అయ్యుండొచ్చు అన్నట్టుగా వాళ్ళు మార్కౌట్ చేయడం అనేది జరిగింది. మరి ఇమీడియట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్కౌట్ చేసినప్పుడు మనం యాక్షన్ తీసుకోవాలి కదా. అందుకని CDSCO మెయిడెన్ ఫార్మాస్యూటికల్ కంపెనీని కంప్లీట్గా మెడిసినల్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయొద్దు అని చెప్పేసి బార్ చేసింది. ది కన్కాక్షన్స్ అంటే ఈ మందులు అన్నట్టు అనమాట. 4-5 వాటిని కలిపి చేసే మిక్స్చర్స్ని మనం కన్కాక్షన్ అంటాం. ఏ కన్కాక్షన్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ 2 or 3 థింగ్స్ అని చెప్పి మనం అనొచ్చు. వేరియస్ ఇంగ్రీడియంట్స్తో కలిసిన దాన్ని మనం కన్కాక్షన్ అంటాం. వర్ అపరెంట్లీ కంటామినేటెడ్ విత్ డైఇథిలీన్ గ్లైకాల్, DEGతో కంటామినేట్ అయిపోయాయంట. కంటామినేట్ అంటే కలుషితం అయిపోయాయి, కన్కాక్షన్స్ కలుషితం అయిపోయాయి. అండ్ ఇథిలీన్ గ్లైకాల్ వీటితో కంటామినేట్ అయిపోయి దట్ మే హ్యావ్ కాజ్డ్ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్, దీనివల్ల ఈ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చి ఉండొచ్చు అని చెప్తున్నారు. ద ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ సెడ్ దట్ ఎ ఫుల్ రిపోర్ట్ ఫ్రమ్ WHO ఎస్టాబ్లిషింగ్ ఎ క్లియర్ కాజల్ లింక్ ఈజ్ అవైటెడ్.
అసలు ఫుల్ రిపోర్ట్ అనేది ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాము. అసలు ఏంటి ఎగ్జాక్ట్ కాజ్ ఏంటి, కాజల్ లింక్ అంటే ఏ కారణం వల్ల చనిపోయారు, ఎగ్జాక్ట్ కారణం ఏంటి అని డీటెయిల్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది. యూనియన్ హెల్త్ మినిస్ట్రీ హెస్ కాన్స్టిట్యూటెడ్ ఏ టెక్నికల్ కమిటీ టు అడ్వైజ్ ది గవర్నమెంట్ ఆన్ ఇట్స్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎగెన్స్ట్ ద కంపెనీ. మరి ఈ కంపెనీ పట్ల మనం ఏ యాక్షన్ తీసుకోవాలి అని గవర్నమెంట్ని అడ్వైజ్ చేయడం కోసం యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఒక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసింది, కాన్స్టిట్యూట్ చేసింది. ది ప్రావిజన్స్ ఆఫ్ ఇండియాస్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్. సో ఇండియాస్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ యొక్క ప్రావిజన్స్ ఇన్ థియరీ కమ్ డౌన్ హెవీలీ ఆన్ మ్యానుఫ్యాక్చరర్స్. అంటే థియరిటికల్గా మీరు చూసుకుంటే ప్రావిజన్స్ మీరు చూసినప్పుడు మ్యానుఫ్యాక్చరర్స్ ఎప్పుడైనా సరే అడల్ట్రేటెడ్ డ్రగ్స్ అంటే కలుషితమైన డ్రగ్స్ అంటే పద్ధతి ప్రకారం ఉండాల్సినట్టుగా ఉండకుండా ఏమైనా ఎక్కువ తక్కువలు చేసిన డ్రగ్స్ కానీ చేసినప్పుడు కానీ, లేదా ఆన్ గ్రాస్ వైలేషన్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, గవర్నమెంట్ యాక్ట్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారం ఫాలో అవ్వకుండా ప్రిస్క్రైబ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ని వైలేట్ చేస్తే వాళ్ళపైన స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పి థియరిటికల్గా మనకుంది, ప్రావిజన్స్ ఉన్నాయి. అంటే చాలాసార్లు చూడండి పనిష్మెంట్స్ ఉంటాయి, ప్రిస్క్రైబ్ చేస్తారు కానీ ఇంప్లిమెంట్ చేయరు. అదనమాట. విత్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 10 years, 10 సంవత్సరాల వరకు ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్స్ అప్ టు 10 lakhs, 10 లక్షల వరకు ఫైన్ కూడా వేసే ప్రావిజన్స్ మన చట్టంలో ఉన్నాయి. అయితే దీస్ ప్రావిజన్స్ హ్యావ్ బీన్ రేర్లీ ఎగ్జిక్యూటెడ్, ఉన్నాయి కానీ వాటిని ఎగ్జిక్యూట్ చేయట్లేదు. దే హ్యావ్ బీన్ రేర్లీ ఎగ్జిక్యూటెడ్, చాలా అరుదుగా వాటిని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. డిస్పైట్ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ డిఈజీ పాయిజనింగ్ ఇన్ ఇండియా. డిఈజీ పాయిజనింగ్ అనేది మల్టిపుల్ టైమ్స్ జరిగినప్పటికీ, డైఇథినిల్ గ్లైకాల్ పాయిజనింగ్ అనేది మల్టిపుల్ టైమ్స్ జరిగినప్పటికీ కూడా ఈ ప్రావిజన్స్ని వాడట్లేదు, చాలా రేర్గా మాత్రమే ఈ ప్రావిజన్స్ని ఉపయోగిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారనమాట. సో ఇది కథ, ఇది పరిస్థితి. ఇన్ 2020లో కాఫ్ సిరప్ మేడ్ బై హిమాచల్ ప్రదేశ్ బేస్డ్ డిజిటల్ విజన్ అనే కంపెనీ తయారు చేసిన కాఫ్ సిరప్ కిల్డ్ 13 children ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ హిమాచల్ ప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో 13 మందిని అది చంపేసింది. టెస్ట్స్ షోడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ డిఈజీ. టెస్టులు చేస్తే మనకి ఏం తెలిసింది, డిఈజీ ఉందని తెలిసింది. అదర్ ఇన్స్పెక్షన్స్ బై రెగ్యులేటరీ బాడీస్ ఫౌండ్ దట్ డిజిటల్ విజన్ హ్యాడ్ వైలేటెడ్ మ్యాండేటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. డిజిటల్ విజన్ అనేది మ్యాండేటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ని వైలేట్ చేసిందని చెప్పి మనకి అదర్ రెగ్యులేటరీ బాడీస్ చేసిన ఇన్స్పెక్షన్స్లో తెలిసింది. దట్ వుడ్ హ్యావ్ ఎన్ష్యూర్డ్ డ్రగ్స్ వర్ నాట్ కంటామినేటెడ్ విత్ డిఈజీ. మీరు నిజంగానే చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే డిజిటల్ విజన్ మ్యాండేటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ని వైలేట్ చేసింది. అవి ఫాలో అయ్యుంటే, ఆ ప్రాక్టీసెస్ ఫాలో అయ్యుంటే ఈ డ్రగ్స్ కంటామినేట్ అవ్వకుండా ఉండేవి. వాళ్ళ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వలేదు కాబట్టే మనకి ఈ కంటామినేట్ అయిందని చెప్తున్నారు. హౌఎవర్ దేర్ హ్యావ్ బీన్ నో సక్సెస్ఫుల్ ప్రాసిక్యూషన్. అయినప్పటికీ కూడా ప్రాసిక్యూషన్ జరగలేదు. అంటే వాళ్ళకి కోర్టులో కేసు జరిగి విచారణ జరిగి శిక్ష పడడం అనేది జరగలేదు. బికాస్ యాజ్ ఇన్ అదర్ ఇన్స్టెన్స్ ఆఫ్ అడల్ట్రేషన్, వేరే అడల్ట్రేషన్ తెలుసు కదా, కల్తీ చేయడం, ఇట్లాంటి వేరే ఇన్స్టెన్స్ ఆఫ్ అడల్ట్రేషన్ లాగే దెర్ ఈజ్ లిటిల్ సస్టైన్డ్ ఫాలో అప్. అంటే ప్రభుత్వం ఏం చేయాలి, సిన్సియర్గా దాన్ని కోర్టులో పెట్టి శిక్ష పడేంత వరకు ఫాలో అప్ చేస్తూ ఉండాలి. కోర్టులో ఏది ఒక పట్టాన్ని తేలదు. కానీ ఇక్కడ సస్టైన్డ్ ఫాలో అప్ అనేది జరగలేదు. లిటిల్ అంటే చాలా కొంచెం. టు ప్రూవ్, లిటిల్ అంటే ఆల్మోస్ట్ నన్ అని అర్థం. టు ప్రూవ్ ద కోర్ట్స్ దట్ ద ప్రొడక్ట్స్ వర్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్స్. ఈ డెత్స్కి ఈ ప్రొడక్ట్సే డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ అని ప్రూవ్ చేయడానికి ప్రభుత్వం సాలిడ్గా ఫాలో అప్ చేసి ముందుకెళ్ళాలి. కానీ అది జరగట్లేదు కాబట్టి ఎవరికి ప్రాసిక్యూషన్ జరగట్లేదు, ఎవరికి శిక్షలు అనేవి పడట్లేదు. సో గివెన్ దట్ ద డెత్స్ ఇన్ ద గాంబియా హ్యావ్ ఇవోక్డ్ అన్ ఇంటర్నేషనల్ అవుట్క్రై. ఇవోక్ అంటే రప్పించడం, అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఏంటిలా జరిగిపోయింది, అవుట్క్రై అంటే ఒక్కసారిగా అందరూ కోపాన్ని లేదా బాధని వ్యక్తపరిచే పరిస్థితిని గాంబియాలో జరిగిన ఈ డెత్స్ అనేవి ఇవోక్ చేశాయి, అంటే వచ్చేలా చేశాయి, ఒక ఎక్స్క్లమేషన్ వచ్చేలాగా చేశాయి. ఎందుకని చూడండి, ఇట్ వాస్ హైలైటెడ్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ఇండియా హ్యాస్ ఎ రెప్యుటేషన్ యాజ్ ఎ మేజర్ గ్లోబల్ సప్లయర్ ఆఫ్ డ్రగ్స్ అండ్ వ్యాక్సిన్స్. విచిత్రం ఏంటంటే ప్రపంచంలో ఇండియా ఫార్మా హబ్, ఇండియాకి మంచి పేరుంది. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇండియా నుంచి వెళ్ళిన ఒక కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ కారణం చావుకి అని చెప్పింది, హైలైట్ చేసి. సో దీనివల్ల మనకేమవుతుంది చెప్పండి, ఇండియా యొక్క రెప్యుటేషన్ దెబ్బతింటుందా లేదా, ప్రపంచం అంతా మన వైపు చూసేలా పరిస్థితి వచ్చింది. సో దేర్ విల్ లైక్లీ బీ గ్రేటర్ స్క్రూటినీ ఆఫ్ ఇండియాస్ యాక్షన్స్. సో ఇండియాస్ యాక్షన్స్కి
గ్రేటర్ స్క్రూటినీ మనకి ఉండబోతుంది. ఎర్లీ రెస్పాన్సెస్ ఫ్రమ్ ఇండియాస్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ హ్యావ్ నాట్ బీన్ ఎంకరేజింగ్. ఇండియా హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి మనకు వస్తున్న రెస్పాన్సెస్, ఎర్లీ రెస్పాన్సెస్ కూడా అంతగా ఎంకరేజింగ్గా లేవు. అంటే వీళ్ళపైన శిక్ష వెంటనే పడుతుందా పడదా అనేది కూడా క్లారిటీ రావట్లేదు. విత్ ఎష్యూరెన్సెస్ దట్ ద డ్రగ్స్ వర్ ఓన్లీ క్లియర్డ్ ఫర్ ఎక్స్పోర్ట్ టు ద గ్యాంబియా అండ్ నాట్ ఫర్ సేల్ ఇన్ ఇండియా. అరే ఇది ఇండియాలో సేల్ కోసం కాదు, ఓన్లీ గ్యాంబియాలో ఎక్స్పోర్ట్ కోసమే పెట్టిన డ్రగ్స్ ఇవి అని చెప్పి కొంచెం మనమేం వరీ అవ్వాల్సిన పని లేదన్నట్టుగా చెప్తున్నారు. ఇన్ ఎనీ కేస్ దిస్ ఈస్ డిస్ఇంజెన్యూయస్ యాజ్ మేడ్ ఇన్ ఫార్మాస్యూటికల్స్ హూస్ ప్రొడక్ట్స్ వర్ బ్యాన్డ్ ఇన్ కేరళ ఎర్లియర్ అండ్ ఫ్లాగ్డ్ ఫర్ సబ్స్టాండర్డ్ క్వాలిటీ ఇన్ తమిళనాడు హ్యాస్ మార్కెటెడ్ ది సేమ్ ఫార్ములేషన్ అండర్ డిఫరెంట్ నేమ్స్. అర్థమవుతుందా మీకు? ఇంతకుముందు కూడా వీళ్ళ డ్రగ్స్ని కేరళలోను తమిళనాడులోను, కేరళలో బ్యాన్ చేశారు అండ్ తమిళనాడులో ఏం చెప్పారంటే సబ్స్టాండర్డ్ క్వాలిటీ ఉందని చెప్పి హైలైట్ చేశారు, ఫ్లాగ్ చేశారు. ఫ్లాగ్ అంటే ఇలా హైలైట్ చేయడం, అండర్లైన్ చేయడం అనమాట. సో ఇలా చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే అదే ఫార్ములేషన్ని వేరే నేమ్స్తో మార్కెట్ చేసింది, పేర్లు మార్చేసి అమ్మేసింది. ఎవరు? ఈ మేడ్ ఇన్ ఫార్మాస్యూటికల్స్. అందుకే డిస్ఇంజెన్యూస్ అన్నారు. ఎందుకంటే డిస్ఇంజెన్యూస్ అంటే నాట్ క్యాండిడ్, నాట్ సిన్సియర్ అని అర్థం. చూడండి, ఇండియాలో వాళ్ళు చెయ్యట్లేదు, ఓన్లీ గ్యాంబియా కోసం చేసింది అని చెప్పారు కదా, ఇదంతా సొల్లు. అంటే దాన్ని మనం పూర్తిగా నమ్మడానికి లేదు, ఇన్సిన్సియర్ అది. ఎందుకంటే ఇంతకుముందు కూడా వీళ్ళు కేరళలో బ్యాన్ చేస్తే అదే ప్రోడక్ట్ని వేరే పేరుతో అమ్మేశారు. వాళ్ళు మార్చుకోలేదు, వాళ్ళ పద్ధతిని మార్చుకోకుండా పేర్లు మార్చేసి అమ్మేశారు. And there is no reason to assume that their domestic wares undergo a higher standard of production. గ్యాంబియాకి పంపించింది మంచిది కాదు, ఇండియాలో అమ్ముతుంది మంచిది అనుకోవడానికి లేదు. ఇంతకుముందు కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ కేరళలో బ్యాన్ చేశారు, తమిళనాడులో సబ్స్టాండర్డ్ క్వాలిటీ అని చెప్పారు. అయినప్పటికీ వీళ్ళు ఆ బుద్ధి మార్చుకోకుండా పేర్లు మార్చేసి సేమ్ ఫార్ములేషన్ వేరే బ్రాండ్ నేమ్తో అమ్మేశారు. సో వీళ్ళ హిస్టరీ బాగాలేదు సో అని చెప్తున్నారనమాట. సో ఇప్పుడు కూడా వీళ్ళు గాంబియాకి మంచి స్టాండర్డ్ ఫాలో అవ్వకుండా ఇండియాకి వచ్చేసరికి మంచిది ఫాలో అవుతున్నారు అనుకోవడానికి ఏమీ లేదు అంటున్నారు. చూడండి, మనం ఎప్పుడూ అనుకుంటాం అమెరికా లాంటి దేశాలు చీప్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మన దేశం మీద పడేస్తాయి, చైనా లాంటి దేశాలు మన దేశం మీద చీప్ పడేస్తాయని మనం అనుకుంటాం. మనం చేస్తున్న పని ఏంటి? ఆఫ్రికన్ కంట్రీస్ మనకంటే పూర్ కంట్రీస్ కదా, మన దేశంలో ఉన్న కంపెనీస్ కూడా అవే తప్పులు చేస్తున్నాయి. ఫుడ్ విషయంలో కావచ్చు, దేంట్లోనైనా కావచ్చు, అమెరికాలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ మన దాంట్లో అంత స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోవడం వల్ల మనం అమెరికన్స్ రిజెక్ట్ చేసిన ఫుడ్ కూడా మనం తినేస్తూ ఉంటాం. ఇక్కడ ఇది కూడా అదే జరుగుతుంది. సో ఆ గాంబియా, ఆఫ్రికన్ కంట్రీస్, చాలా వరకు ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళకి అసలు కంపెనీసే లేవు, వాళ్ళకి రా మెటీరియల్ తప్పితే మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, కంపెనీస్ లేవు, ప్రతిదానికి వాళ్ళు విదేశాల మీద ఆధారపడాలి. సో వాళ్ళకి ఆప్షన్సే లేవు కాబట్టి అంత స్ట్రాంగ్ రెగ్యులేటరీ సిస్టమ్ ఉండదు. అది స్ట్రాంగ్ రెగ్యులేటరీ సిస్టమ్ లేకపోవడానికి మన వాళ్ళు ఎలా వాడుకుంటున్నారో చూడండి. అంటే ప్రతి వాళ్ళు అమెరికా చెడ్డది, ఇండియా మంచిది అనుకోవడానికి కూడా ఇండియా కూడా అదే పని చేస్తుంది. మనకంటే చిన్న దేశం, మనకంటే తక్కువ పూర్ కంట్రీ వచ్చేసరికి రూల్స్, రెగ్యులేషన్స్, స్టాండర్డ్స్ అన్నీ తగ్గిపోయి ఇలాంటి పనులు కానిచ్చేస్తున్నారనమాట. సో మన దాంట్లో హైయర్ స్టాండర్డ్ ఆఫ్ ప్రొడక్షన్ ఫాలో అవుతారని చెప్పి చెప్పడానికి ఏం లేదు అంటున్నారు. ఇన్ ద గ్లోబల్ మార్కెట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ద పాండమిక్ బర్నిష్డ్ ది క్రెడెన్షియల్స్ ఆఫ్ ఇండియాస్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ యాజ్ వైటల్ టు ఎన్ష్యూరింగ్ దట్ ద హోల్ వరల్డ్ యాక్సెస్ టు మెడిసిన్ ఈక్విటబుల్లీ. చూడండి, చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. ఫార్మాస్యూటికల్ మార్కెట్లో, గ్లోబల్ ఫార్మాస్యూటికల్ మార్కెట్లో పాండమిక్ ఏం చేసిందంటే ఇండియా యొక్క వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ యొక్క క్రెడెన్షియల్స్ని బర్నిష్ చేసింది. బర్నిష్ అంటే పాలిష్ చేసింది. క్రెడెన్షియల్స్ అంటే తెలుసు కదా, అంటే మనకి మీకున్న అర్హతలు ఏంటి అంటాం చూడండి. వీళ్ళకున్న అర్హతలు, లేకపోతే వీళ్ళకున్న క్వాలిఫికేషను, లేకపోతే రెప్యుటేషను, క్వాలిటీ, వీటిని ఏం చేసింది పాండమిక్? బర్నిష్ చేసింది. అంటే ఇంకా షైన్ చేసింది. ఎందుకని? ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్స్ని ఈక్విటబుల్గా, అంటే అందరూ కూడా, అంటే డబ్బున్న వాడికి మాత్రమే వెళ్ళి పేదవాడికి అందకపోతే అది ఈక్విటబుల్ కాదు. ఎవరికి ఎంత అవసరమో అంత అందరికీ వ్యాక్సిన్స్ అందేలా చెయ్యడంలో ఇండియాస్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ యొక్క రోలు చాలా వైటల్. ఎందుకంటే మనం చాలా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయగలిగాం. దానివల్ల మనకి చాలా మంచి పేరు వచ్చింది. పాండమిక్ వల్ల వీళ్ళ నేమ్ అనేది బ్రైటన్ అయింది. టు రైజ్ అప్ ది వాల్యూ చైన్, వెదర్ ఇట్ బి వ్యాక్సిన్స్ ఆర్ డ్రగ్స్, ఇండియా హ్యాస్ టు వర్క్ హార్డర్ అట్ ఇట్స్ ఇమేజ్ ఆఫ్ హ్యావింగ్ ఎన్ ఇంపార్షియల్ అండ్ ఇండిపెండెంట్ రెగ్యులేటర్. మనం హయ్యర్ లెవెల్ డ్రగ్స్ చూడండి, లోవర్ లెవెల్ వేరు, హయ్యర్ లెవెల్ వేరు. హయ్యర్ లెవెల్కి వెళ్ళే కొద్దీ మనకి ఏమవుతుందంటే డ్రగ్ రెగ్యులేటర్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్.
అంటే తప్పుడు క్వాలిటీ ఉంది, చీప్ క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇంకెవరు కొనరు, ఇమేజ్ పోతుంది. సో ఆ ఇమేజ్ పోకూడదు అంటే మన ఇంటర్నల్గా ఉన్న డ్రగ్ రెగ్యులేటర్ ఇంపార్షియల్గా అంటే అన్బయాస్డ్గా ఇండిపెండెంట్గా ఉండాలి, ఎవరి ఇన్ఫ్లుయెన్సెస్కి లోన్ అవ్వకూడదు అనమాట. అలా ఉండాలి. దట్ కెన్ బి ట్రస్టెడ్, ఇంటర్నేషనల్గా నమ్మగలిగేలా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ డొమెస్టికల్గాను ఇంటర్నేషనల్గా కూడా మనల్ని నమ్మగలిగే లాంటి డ్రగ్ రెగ్యులేటర్ ఉండాలి. అప్పుడే ఎవరు ఏ తప్పు చేయకుండా మనం ఉండగలుగుతాం. అంటే సిన్సియర్గా సీరియస్గా ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉండాలి, ఆడిటింగ్ జరుగుతూ ఉండాలి. ఎవడన్నా తప్పు చేసి ఇమీడియట్గా వాడి మీద శిక్ష పడాలి, లైసెన్స్ రద్దు చేయాలి, జైలు పెట్టాలి. ఇప్పుడు ఏమవుతుందంటే కేసు వేస్తారులే ఏముంది, మళ్ళీ కొన్నాళ్ళకి ఫాలో అప్ ఉండదు, వదిలేస్తారు. 4-5 సంవత్సరాలకి లంచాలు తీసుకుని వదిలేస్తారు, ఇటు మళ్ళీ అదే పని చేస్తాడు. అదే వెంటనే శిక్ష పడి చట్టాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేశారనుకోండి, అప్పుడు నెక్స్ట్ టైం తప్పు చేయాలంటే భయపడతారు. అలా స్ట్రాంగ్గా, ఇంపార్షియల్గా, అన్బయాస్డ్గా, ఇండిపెండెంట్గా రెగ్యులేటర్ ఉండాలి. అప్పుడే గ్లోబల్ లెవెల్లో మనకున్న ఇమేజ్ అనేది నిలబడుతుంది అని దీని యొక్క సారాంశం. సింపుల్ ఆర్టికల్ అమయం లేదు ఇందులో. సో మరొక్కసారి చెప్తున్నాను, మీ అందరికీ కూడా ఫ్రీ కాంప్లిమెంటరీ కోర్సెస్, అలాగే యూపీఎస్సీ ఫుల్ కోర్స్ కూడా మీకు 3 రోజుల పాటు పూర్తిగా ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పిస్తోంది ఎల్టీఎక్స్ క్లాసెస్. మీరు మన వెబ్సైట్ ltxclasses.com ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఫ్రీ అని చెప్పి టైప్ చేయండి సెర్చ్ బాక్స్లో. దట్స్ ఇట్, మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది. జస్ట్ క్లిక్ అండ్ ఎన్రోల్. ఫ్రీగా 3 రోజుల పాటు యూజ్ చేసుకోండి. లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మనం అందిస్తున్నాం. మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ అయితే మీకు ఎన్ని కోర్స్ వస్తాయో మీకు తెలిసిపోతుంది. యు గెట్ 14 కోర్సెస్, 14 కోర్సులు వస్తాయి మీకు. ఒక్క దాంట్లో ప్లాన్లో జాయిన్ అయితే 14 కోర్సులు వస్తాయి. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. టేక్ కేర్ అమ్మా, బాయ్.